ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సార్ నమస్తే సార్, నా పేరు విజయ్ కుమార్, ఉరుకొండపాడు మండలం భోగ్యమర్పల్లి విలేజ్. ఇక్కడ మేము వచ్చేసి మన వినాయక చవితికి వచ్చేసి 1 ఎకరం బావు దాంట్లో బంతి నాటాం సార్. కొద్దిగా ఆశాజనకంగా ఉందన్న ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ పక్కనే 2.5 ఎకరా నాటాం సార్. కానీ అది కూడా తోట బాగానే వచ్చింది, కానీ నిన్న వర్షానికి కాస్త ఏం బాగానే భారీగా దెబ్బతిన్నది సార్. డ్యామేజ్ జరిగింది బాగా. పువ్వు వచ్చింది, సమయానికి వర్షం వచ్చింది, తుఫాన్ చెప్పింది. దానివల్ల కొమ్మలన్నీ వర్షం పడి పువ్వు బరువు ఎక్కి కొమ్మలన్నీ ఇరిగిపోయినాయి సార్. కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. ఎకరాకి ఎంత ఖర్చు పెడుతున్నారు సార్? ఎకరాకు అనేది నాకైతే ₹1,00,000 వచ్చింది సార్. మొక్క అయితేమి, డ్రిప్ అయితేమి. మొక్క వచ్చేసి ₹3 మొక్క పడుతుంది. మొక్క కూడా ఇక్కడ చిత్తూరు జిల్లా వీకోట అమృత నర్సరీ నుంచి తెప్పించాము సార్. ఇది అక్కడ గుణశేఖర్ గారు అని ఆయన ద్వారా తెప్పించాము, వాళ్ళ నర్సరీ నుంచి. ₹3 పడుతుంది సార్ మొక్క. 1 ఎకరానికి వచ్చేసి మేము 10,000 మొక్క పెట్టాము సార్. డ్రిప్ ఒకటి, మందులు అయితే ఇంచుమించుగా అన్నీ కలిపి ₹1,00,000 దాకా ఖర్చు వస్తుంది సార్ 1 ఎకరాకు వచ్చి పెట్టుబడి. కానీ ఈసారి పెట్టుబడి కూడా వచ్చే సూచనలలో మాకు లేదు సార్. పువ్వు అయితే ఉంది కానీ మార్కెటింగ్ లేదు సార్. ఇంత ఆశాజనకంగా అయితే మాత్రం లేదు సార్ ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ వర్షాలు పడి ఇక్కడ డ్యామేజ్ జరిగింది. మంది మెట్ట ప్రాంతం కదా ఇది, బంతి పూలకి అనుకూలమైన వాతావరణం, బంతి పువ్వుకు వాతావరణం అనుకూలం అనేది సార్. 365 రోజులు మొక్క పెట్టుకోవచ్చు సార్, ఇబ్బంది లేదు దాంట్లో. బంతి పువ్వు వరకు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. నాకు తెలిసి, నేను పెడుతున్నా కాబట్టి నాకు తెలిసి అయితే పెట్టుకోవచ్చు అని నేను అనుకుంటున్నా. అది ఎప్పుడైనా నాటుకోవచ్చు 365 రోజుల్లో. కాకపోతే ఏంటంటే ఈ ఫెస్టివల్ని చూసుకొని ఒక 2 months ముందుగా నాటుకుంటే రైతు కొద్దిగా ప్లస్ అవుతాడు. ప్రజెంట్ మార్కెట్లో బంతి పూల రేటు సార్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ రేటు దారుణంగా ఉంది సార్. వాళ్ళు మనం అడిగితే ₹10 ఇస్తావా, ₹20 ఇస్తావా అన్న ద్వారంలో ఉన్నారు. మేము ఇక్కడ తోట దగ్గరే కొంత సేల్ చేసుకుంటున్నాం. పక్కన పామూరు మాకు అందుబాటులో 3 కిలోమీటర్ల దూరంలో పామూరు ఉంది. ఆ పామూరులో డైలీ వచ్చేసి కిలో డైలీ తీసుకెళ్తారు వాళ్ళు. కిలో ₹40, ₹50 ఆ రకంగా తీసుకెళ్తున్నారు. మేమే తోట దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎన్ని కిలోలు కావాల్సి ఉంటే అన్ని కిలోలుగా వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి మేము కూడా తగ్గించే ఇస్తున్నాం. చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. వర్షాలన్నీ చూసుకొని కొద్దిగా హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు ఈ కొమ్మలు పడిపోకుండా ఉండాలి అంటే ఈ కర్రల బాతి తీగలు కట్టాలి. అది ఇంకా ఖర్చుతో కూడిన పని. ఖర్చు పెరిగేదే కానీ రైతుకి ఇన్కమ్ వచ్చేది తక్కువ సార్. ప్రతిదీ ఖర్చు పెట్టుకుంటా పోతే పెట్టిన పెట్టుబడి కూడా రావట్లా. అట్లయింది సార్ మా రైతుల పరిస్థితి. ఇప్పుడు మొన్న అకాల వర్షం కురిసింది సార్. ఇక్కడ తుఫాన్ చెప్పింది, కురిసిన తర్వాత కొంత డ్యామేజ్ జరిగింది సార్ ఇక్కడ పంట. తర్వాత నేను పైన మాకు వీక్లీ వన్స్ టైం ఏవో గారు, తర్వాత హార్టికల్చర్ మేడం జయశ్రీ మేడం గారు వాళ్ళు వస్తుంటారు, చూపించాను. వాళ్ళు వచ్చి ఫోటోలు అవి తీసుకుపోయారు. ప్రభుత్వం తరపున ఏదన్నా సహాయ ఉందని అంటే వాళ్ళు కంపల్సరీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి వెళ్ళారు సార్. మాకు డైలీ ఏవో గారు సంప్రదిస్తుంటారు సార్. ఎట్టో ఉరుకొండపాడుకి ఇక్కడ పామూరు నుంచి వెళ్ళాలి, డైలీ వచ్చి చూసుకుంటుంటాడు. దానికి ఏదైనా మందులు ఏం పిచికారీ చేయాలి ఏంటి అనేది కూడా సలహా ఇచ్చి చూసి మాకు రవికుమార్ గారు అని ఏవో అప్ అండ్ డౌన్ వెళ్ళేటప్పుడల్లా ఏదో డైలీ వన్స్ టైం మాత్రం కంపల్సరీ విజిట్ చేస్తారు సార్. ఈ మధ్య డిడిఓ సార్ గారు కూడా శివనారాయణ సార్ గారు కూడా వచ్చారు సార్. ఈ మధ్య 3 times విజిట్ చేశారు. హార్టికల్చర్ మేడము, తర్వాత అగ్రికల్చర్ వాళ్ళు వెన్నీలా గారు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ సలహాల మేర చేస్తున్నాము. కానీ కాస్త ఈ నష్టం ఏమన్నా గవర్నమెంట్కి తెలియపరిచి ఏదన్నా ఇప్పిస్తానంటే ఫోటోలు కూడా తీసుకొని వెళ్ళారు మేడం వాళ్ళు వచ్చి. ఇప్పుడంతా సాయం చేస్తే చాలు సార్. మాకు రైతులు ఏదైనా చేయడానికి ముందంజలోనే ఉంటారు. ఫోటోలు పెట్టిల్లా లక్ష్మీనారాయణకి కూడా కొంత ఈ పాపం ఏవో రవి గారు ఫోటో లేదా
నాకు ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉంది సార్ ఇక్కడ హైవే పక్కన. ఏంటంటే ఈ సీజన్ కాబట్టి బంతిపూలు వేసుకుంటే బాగుంటుందని వినాయక చవితికి ప్లస్ దసరా, ఇప్పుడు కార్తీక మాసం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.